ఏమంటే అన్న జగన్ అన్న వీళ్ళ ప్రచారం ఎంత గొప్పగా ఉంటుందండి. ఈ పైన చూడండి ఏం రాశాడు, వాలీబాల్ ఎరగదీసిన జగన్, రోజా బైరెడ్డి రియాక్షన్ చూడండి అట. అయితే నేను అనుకున్నాను, ఒకవేళ వాలీబాల్ ఏమైనా బాగానే అండి, నాకు వాలీబాల్ అంటే ఇంట్రెస్ట్, క్రికెట్ అంటే ఇంట్రెస్ట్, లేకపోతే క్యారమ్స్, చెస్ ఇలాంటి అంటే గేమ్స్ అంటే నాకు కూడా ఇంట్రెస్ట్. ఎవరైనా గేమ్ ఆడేవాడిని చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది నాకు. ఒకవేళ జగన్ రెడ్డిని మిగతా అన్ని కారణాలతో మనం వ్యతిరేకించినా ఏమో, ఒకవేళ వాలీబాల్ బాగా ఆడాడేమో, సరే చూద్దాం కదా అని ఓపెన్ చేశాం. ఓపెన్ చేస్తే అన్న ఎలాగ ఆడుతున్నాడో సార్ మీరు కూడా చూడండి. చేతికి బంతి ఇచ్చారండి, ఇలా కొట్టాలా అని అడుగుతున్నాడు. అంటే మినిమం వాలీబాల్ ఎలాగ ఆడతారో తెలియనోడు ఉంటాడండి. అంటే నిజంగా మా నాన్న ఎంత వెన్నముద్దో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎలా కొట్టాలా అంటున్నాడు. పోనీ అది తెలుసుకున్న తర్వాత బాగా కొట్టాడా? ఇడిగో మా నాన్న, ఇడిగో ఏమంటే ఇక ఇక్కడ ఇది నెట్ ఉంది, నెట్ ఇటువైపు నుంచి కొడితే నెట్ అవతలకు కొట్టాలి. జనరల్గా సరదాగా కొట్టినా కూడా నెట్ అవతలకే కొట్టాలి, అదే గేమ్. అన్న ఏం చేస్తున్నాడు చూడండి, కొట్టాడు, నెట్ కింద నుంచి పోతుంది. ఏమండి ఇప్పుడు ఇలా కొడితే కనీసం నెట్ పై నుంచి అవతల పడినా అవుట్ వెళ్ళినా బాగుంటుంది. మనోడు కొడుతుంటే నెట్ కింద నుంచి పోతుంది ఇలాగ. మళ్ళీ చూడండి, మళ్ళీ కొడతాడు. ఒకసారి అయ్యింది, రెండోసారి ఇచ్చారు, మళ్ళీ కొట్టాడు. అదిగో మళ్ళీ నెట్ కింద నుంచి ఇటు క్యాచ్ పట్టేస్తున్నాడు. మళ్ళీ కొట్టాడు, నెట్లో పడింది ఈసారి. ఏమండి ఇదంతా వాలీబాల్ ఎరగదీసిన జగన్ అట. దానికంటే రోజాని బైరెడ్డి రియాక్షన్ అదిరిపోయిందట. అంటే అసలు ఈ ఆటే మొబ్బాటు అంటే, ఈ మొబ్బాటు చూసి రియాక్షన్ అదరపడిచారంటే వాళ్ళు ఎంత మొబ్బులో చూడండి. అంటే ప్రతి చిన్నదాన్ని బొతద్దులను పెట్టి ప్రమోషన్ ఇచ్చుకోవటం, ఇది ఓ బతికేనండి. ఇంత చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పటం. ఏదైనా పేకల మీద దాకా వస్తే అబద్ధం చెప్పారంటే అర్థం ఉంది, కానీ ప్రతి చిన్న విషయానికి ఎందుకంటే అబద్ధాలు ఆడడం? ఛీ, అసహ్యం వేసిందండి బాబు నాకు ఇలాంటి ప్రచారం చూసాక.